మైలవరం టీడీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈరోజు టీడీపీలో చేరుతున్న సందర్భంగా పార్టీలోని అందరి నాయకుల్ని కలుపుకెళ్తాను అన్న తరహాలో కాకుండా దేవినేని ఉమాపై వసంత కృష్ణ ప్రసాద్ ఘాటైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు వసంత కృష్ణ ప్రసాద్కు మధ్య ఇక్కడ వర్గపోరు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం అయితే సహకరించే సూచనలు కనిపించడం లేదు. టికెట్ కన్ఫర్మ్ అయ్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వస్తున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఆయనకు టికెట్ ఇస్తే మాత్రం సహకరించే ప్రసక్తి లేదని దేవినేని ఉమా వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరడానికి కొద్ది నిమిషాల ముందు మీడియాతో మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తానేమీ వైసీపీలో టికెట్ రాక ఇక్కడికి రాలేదు, జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచారు, టికెట్ ఇస్తాం, వనరులు సమకూరుస్తాం, పోటీ చేయండి అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను ఇటువైపు వచ్చాను. 2018లో కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు తనను పిలిచి 2019 ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి టికెట్ ఇస్తాం, పోటీ చేయండి అన్నారు. కానీ ఆ రోజు తనకు తెలుగుదేశం పార్టీ కాకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని వైసీపీలోనికి వెళ్ళాను. ఆ సమయంలో ఇదే దేవినేని ఉమా వసంత కృష్ణ ప్రసాద్కు పదవుల పిచ్చి ఉంది, పదవుల కోసమే వైసీపీలోనికి వెళ్ళి తన మీద పోటీ చేస్తున్నారంటూ ప్రచారం చేశారు. మరి ఈ రోజు తాను తెలుగుదేశం పార్టీకి మద్దతుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీలోనికి వస్తుంటే దేవినేని ఉమా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని కూడా వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. పదవులు పిచ్చి నాది అంటున్నారు, కానీ పదవులు పిచ్చి ఎవరిది అన్నది ప్రజలు గమనించాలి. తనను రాకను వ్యతిరేకిస్తూ దేవినేని ఉమా శంకారావం సభలు పెడుతూ ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు, తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యాఖ్యలు చేయిస్తున్నారు. దీన్ని బట్టి ఎవరిది పదవుల పిచ్చి అన్నది ప్రజలే గమనించుకోవాలని కూడా వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. తనకు చంద్రబాబు నాయుడుకి మధ్య ఎలాంటి సీక్రెట్ అండర్స్టాండింగ్స్ ఏమీ లేవు. టికెట్ విషయంలో కూడా తాను మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే పోటీ చేస్తా, లేకుంటే పార్టీ కోసం పనిచేస్తా, బేషరతుగానే తాను తెలుగుదేశం పార్టీలోనికి చేరానని వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. కానీ ఆయన టికెట్ కన్ఫర్మ్ చేసుకొని ఇదివరకే దేవినేని ఉమా కూడా చెప్పారు కొద్ది రోజుల క్రితమే, భారీగా డబ్బులు ఇచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా వసంత కృష్ణ ప్రసాద్పై ఆరోపణలు చేశారు. ఇసుక దోపిడీ చేశారు గతంలోని కూడా ఈయనపైన ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టీడీపీలోనికి తీసుకుంది. ఇప్పుడు దేవినేని ఉమా వర్గం అయితే వసంత కృష్ణ ప్రసాద్కు సహకరించే సూచనలే కనిపించలేదు. ఒకవేళ పోటీ చేసి గెలవాలి అన్న ఉద్దేశం, సానుకూల వాతావరణం పార్టీలో సృష్టించుకోవాలి అన్న అభిప్రాయమే వసంత కృష్ణ ప్రసాద్కు ఉంటే పక్క పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో కాస్త ఆచితూచి మాట్లాడి ఉండేవారు. కానీ అలా కాకుండా ఈయనే పాత నాయకుడు అయిపోయినట్టుగా దేవినేని ఉమాపైన ఎదురుదాడి చేయడం, అది కూడా పార్టీలోనికి చేరుతున్న సమయంలోనే ఎదురుదాడి చేయడంతో దేవినేని ఉమాతో సఖ్యతగా ఉండాలి అన్న అభిప్రాయం కంటే ఏమైనా పర్లేదు, దేవినేని ఉమాకైతే సరెండర్ కాకూడదు అన్న ఉద్దేశంతో వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.